హలో అండి అందరికీ. ఈరోజు మీకు ఇడ్లీ పిండితో ఇంకొక రెసిపీ అనేది చూపించేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని పేరు గ్లాస్ రొట్టె అంటామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కూడా. దీనికి కావాల్సిన పిండి ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటాం కదా, సో ఆ పిండితో మనం రొట్టె టైప్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ గరిటె పిండి తీసుకుని మనం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంత సరిపోతుంది. దానికి ఆయిల్ అప్లై చేసి మనం గ్లాస్ నిండా వాటర్ వేసి మనం ఇలా ఇలా పెట్టి లిడ్ అనేది క్లోజ్ చేయాలండి. ఇష్టం ఉంటే కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోండి. మనం అలా లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ అయినా వదిలేయండి. మెయిన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అసలు టర్న్ చేయకూడదు. మనం లిడ్ క్లోజ్ చేసి అలా పెట్టుకున్న తర్వాత వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయండి. ఆ టైంలో మనం చూసుకోవడమే. సైడ్స్ అనేవి ఇలా సెపరేట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి రొట్టె అనేది రెడీ అయిపోయినట్టే. గ్లాస్ అనేది రిమూవ్ చేసి మనం పీసెస్ కింద కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం 2 సైడ్స్ అనేవి కాల్చుకోకూడదు. ఓన్లీ 1 సైడే కాల్చుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా కాలుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.